హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సోయా చంక్స్ ఫ్రైడ్ కినోవా చేశాను. దానికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని దానిలో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి అది వేడయ్యాక ముందుగా నానబెట్టి పెట్టుకున్న సోయా చంక్స్ పచ్చివాసన పోయేదాకా వేయించుకుని తర్వాత 3 పగలగొట్టిన గుడ్లు వేసి అవి వేయించుకున్నాను. అవి బాగా వేడయ్యాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, క్యాప్సికమ్, క్యారెట్, క్యాబేజ్ వేసి తర్వాత కొంచెం సాల్ట్, రుచికి సరిపడా కారం వేసి కలుపుకోవాలి, బాగా కలుపుకోవాలి. తర్వాత డార్క్ సోయా సాస్ 5 ml, వెనిగర్ ఒక 5 ml వేసి కలుపుకోవాలి. తర్వాత ముందుగా కుక్ చేసి పెట్టుకున్న కినోవాని దానిలో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక ఒక 5 minutes కలుపుకొని తర్వాత మూత పెట్టుకుని ఒక 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.